అందరికీ నమస్తే అండి. ఇవాళ మనము చూడండి ఏం తెలుసుకుంటున్నామండి. ఇవాళ మనము ఒక ఫ్రూట్ గురించి వీడియో చేస్తున్నానండి. ఏంటండి ఇది? అవోకాడో ఫ్రూట్ అండి. దీన్ని సూపర్ ఫ్రూట్ అంటారండి. ఇంకోటి దీన్ని బటర్ ఫ్రూట్ అంటారండి, బటర్ ఫ్రూట్. అలాగే వాటర్ ఫ్రూట్ అంటారు, వాటర్ ఫ్రూట్, ఎందుకంటే దీంట్లో చాలా వాటర్ ఉంటుంది కాబట్టి. హిందీలో ఏమంటారండి? మక్కన్ ఫల్ అండి, గుర్తుపెట్టుకోండి. మరి ఇది ఇంతకుముందు మన దగ్గర పెద్దగా వాడేవారు కాదండి. యాక్చువల్గా ఇది ఈ మధ్య బాగా ప్రచురితంకి వచ్చిన వైవిధ్యభరితమైన ఒక పండు అండి. ఇది ఒకటి యాక్చువల్గా ఇది కాయలా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇది కాయలా ఉంటుంది కానీ దీన్ని పండు కింద ట్రీట్ చేస్తారండి, గుర్తుపెట్టుకోండి. దీంట్లో 100 గ్రాముల్లో 72.5 వాటర్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అంత బాగా వాటర్ ఫ్రూట్ ఉంటుంది దీన్ని. మరి దీనివల్ల మనకు వచ్చే ఒక 12 బెనిఫిట్స్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మనకి రెగ్యులర్గా వాడితే కనుక ఫస్ట్ అండి, మొదటిది చాలా న్యూట్రియంట్స్ ఉంటాయండి, పోషకాలు చాలా ఉంటాయండి. దీంట్లో ఏముంటాయండి? పొటాషియం, జింక్, మ్యాంగనీస్, ఐరన్, కాపర్, విటమిన్ కే, బి, ఏ, ఈ, B5, B6 ఉంటాయండి. దానివల్ల దీని ఎనర్జీ బాగా వస్తుంది దీంట్లో మనకి. ఒకటి గుర్తుపెట్టుకోండి. సెకండ్, ఫుల్ ఫైబర్ ఉంటుందండి. దీంట్లో చాలా ఫైబర్ ఉంటుంది కాబట్టి మనకి ఇది రెగ్యులర్గా వాడితే కనుక వెయిట్ లాస్ తోడ్పడుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇంకోటి దీంట్లో ల్యూటెన్, జియాక్సాంథిన్ అనే ఫైటోకెమికల్స్ ఉంటాయండి. కనుక ఇది రెగ్యులర్గా వాడితే కనుక మనకి ఐసైట్ తోడ్పడతాయండి, కళ్ళ రుగ్మతలు దూరం చేస్తాయని చెప్తారండి, గుర్తుపెట్టుకోండి. ఇక ఫోర్త్ వన్, విటమిన్ బి, విటమిన్ ఈ, అమైనో యాసిడ్స్ ఉంటాయి కాబట్టి దీన్ని గుజ్జు తీసి ఒకటి కట్ చేసి చూద్దాం మరి. ఓకే, చాలా బాగా వన్ ఆఫ్ ద బిగ్ ఫ్రూట్ అండి, గుర్తుపెట్టుకోండి. ఇది ఫారిన్లో దీనికి బాగా వాల్యూ ఉందండి, మన దగ్గర కొంచెం తక్కువ, కానీ ఫారిన్లో దీన్ని చాలా వాడతారని చెప్తారండి. మన దగ్గర ఈ మధ్య బాగా వచ్చేసింది మనకి, పెట్టుకోండి. గుజ్జు బాగుంటుందండి, దీనికి గుజ్జు బాగుంటుందండి, గుర్తుపెట్టుకోండి. చూసారా, ఇది బాగా గుజ్జున్న ఇదండి, లోపల గింజ అండి, ఇది గుజ్జు. దీన్ని మనము ఈ గుజ్జు తీసి ఫేస్ మాస్క్ లో మంచిగా వాడితే కనుక స్కిన్ గ్లో అవుతుందండి. తర్వాత డ్రై స్కిన్ కి బాగా మంచిగా పనిచేస్తుందని చెప్తారండి. ఇంకోటి స్కిన్ మాయిశ్చరైజర్ గా తోడ్పడుతుందండి, గుర్తుపెట్టుకోండి. స్కిన్ కేర్ బాగుంటుంది. చూడండి ఎంత బాగుంది, చూడండి. అసలు ఎంత పెద్ద ఫ్రూట్ అండి, చూసుకోండి. ఎంత పెద్ద గింజ, ఎంత పెద్ద ఉంది, ఎంత బాగుంది చూడండి. అదొకటి. ఇంకొకటి, ఇంకా ఐదవది ఏంటంటే ఫిఫ్త్ వన్, దీంట్లో ఫోలేట్ హై లెవెల్ ఉంటుందండి, గుర్తుపెట్టుకోండి. ఫోలేట్ ఎవరికి కావాలండి? మరి ప్రెగ్నెంట్ ఉమెన్ కి బాగా ఫోలేట్ కావాలండి, గుర్తుపెట్టుకోండి. ఇది రెగ్యులర్ గా వాడితే వాళ్ళకు కూడా మంచి హెల్త్ కు తోడ్పడతా అని చెప్పారండి, గుర్తుపెట్టుకోండి. ఇంకోటి సిక్స్త్ వన్, ఫుల్ ఫైబర్ ఉంటుంది కాబట్టి మనం రెగ్యులర్ గా వాడితే కనుక ఆహారం చక్కగా డైజెస్ట్ అవుతుందండి. కాబట్టి తద్వారా ఇండైజెషన్ వల్ల మనకి ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి కదండి, హెల్త్ ప్రాబ్లమ్స్. కాబట్టి ఇండైజెషన్, హెల్త్ ప్రాబ్లమ్స్ అన్ని దూరం చేస్తాం, గుర్తుపెట్టుకోండి. అదొకటి. ఇంకోటి సెవెంత్ వన్, దీనిలో ఓలిక్ యాసిడ్ ఉంటుందండి. ఓలిక్ యాసిడ్, OLEIC యాసిడ్. కాబట్టి దీనివల్ల శరీర ఆరోగ్యానికి బాగా హెల్ప్ చేస్తుందండి. తద్వారా ఇంకోటి ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుందండి రెగ్యులర్ గా వాడితే కనుక. అదొకటి. ఇంకోటి ఇంతకుముందు చెప్పా కదండి, ఫోలేట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అని చెప్పి, అది ఇంకో విధంగా డిప్రెషన్ తగ్గిస్తుందండి మనకు. ఆ ఫోలేట్ వల్ల మన రెగ్యులర్ యూసేజ్ వల్ల ఫోలేట్ బాడీలో దాన్ని మన బాడీ డిప్రెషన్కి ఏవైతే మనకు కారకమైతే ఉంటాయో దాన్ని ఈ ఫోలేట్ తగ్గిస్తుందండి. కాబట్టి డిప్రెషన్ కూడా లోన్ కాదనమాట. అదొకటి. ఇంకోటి సోరియాసిస్ కు నివారిస్తుందండి, గుర్తుపెట్టుకోండి. ఈ అవకాడో ఆయిల్ ప్లస్ విటమిన్ B12 కలిపి కనుక స్కిన్ పైన 12 వీక్స్ రెగ్యులర్ గా రాస్తే కనుక సోరియాసిస్ నివారిస్తుందని చెప్పారండి. ఇంకోటి శరీరానికి కావాల్సిన విటమిన్ కేలో 25% ఈ ఒక్క పండుగలు వస్తుందండి. కాబట్టి రెగ్యులర్ గా వాడితే ఆస్టియోపోరోసిస్ కు నివారిస్తుందని చెప్పారండి. అదొకటి. నెక్స్ట్ వన్, దీంట్లో మోనోసాచురేటెడ్ ఫ్యాట్స్ బాగుంటాయి కాబట్టి హెల్త్ కు మంచిదండి. ఎలా అంటే అలాగే హెయిర్ గ్రోత్ తోడ్పడుతుంది. హెయిర్ గ్రోత్ బాగా అవుతుందండి, మంచిది రెగ్యులర్ గా వాడితే కనుక. అలాగే ప్రివెంట్స్ హెయిర్ లాస్. అది. మరి ఇంకొక టైప్ ఏంటంటే దీన్ని గుజ్జు తీసేసి
బాగా కొంచెం గుజ్జులాగా చేసేసి మెత్తగా చేసి హెయిర్ నెత్తికి పెట్టుకుంటే కనుక మంచి మాయిశ్చరైజర్ పనిచేస్తే గుర్తుపెట్టుకోండి. అదొకటి. ఇంకొకటి ఇంకా 12th వన్ ఏందండి అంటే దీన్ని ఫుడ్ ఐటమ్ లాగా బాగా వాడొచ్చండి. మీరు గమనించండి, ఏ రెస్టారెంట్ పోయినా ఈ మధ్య అవకాడో లిస్ట్ లో వస్తుంది, గమనించండి మీరు. ఎలా అంటే అన్ని రెసిపీల్లో వాడతారు. దీన్ని డెలిషియస్ ఉంటుందండి, గుర్తుపెట్టుకోండి. మంచి క్రీమీ ఫుడ్ అండి ఇది. క్రీమీ ఫ్రూట్ కాబట్టి అన్నింటిలో వాడొచ్చు మీరు. ప్రతి హోటల్లో మీకు లిస్ట్ కనబడుతుంటది. ఏదో డెలిషియస్ ఫుడ్ కాబట్టి, ఈ డెలిషియస్ ఫ్రూట్ కాబట్టి ప్రతి సాలెడ్ లో మిక్స్ చేయవచ్చు, శాండ్విచ్ లో వాడవచ్చు. కాబట్టి ప్రతి రెసిపీలో ఇది కనబడుతుంది. ఓకే సార్, మరి అన్ని బాగా చెప్పారు మీరు. మరి నేను ప్రతి వీడియో చెప్తుంటా అతి సర్వత్ర వర్జయే, ఇది బాగుంది కదా రోజు వాడబాడు. మరి దీని సైడ్ ఎఫెక్ట్స్ కొన్ని ఉన్నాయి, ఏంటి చెప్పానండి. సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే ఇది మోస్ట్లీ సేఫ్ అండి, సేఫ్ ఫుడ్ అని అందరు నిపుణులు చెప్తారు, మోస్ట్లీ సేఫ్. మరి ఒకటి, స్కిన్ కి డైరెక్ట్ గా 3 months కంటే ఎక్కువ వాడద్దండి. నేను చెప్తున్నాను 3 months కంటే ఎక్కువ, నిపుణులు చెప్తున్నాను నేను. 3 months కంటే ఎక్కువ డైరెక్ట్ స్కిన్ కి అప్లై చేయొద్దు. 3 months మాక్సిమం వాడండి డైరెక్ట్ స్కిన్ కి. అదొకటి. ఇంకోటి, దీన్ని వాడుతుంటే కనుక మైల్డ్ ఇచ్చింగ్ ఆర్ మైల్డ్ ఎలర్జీ వస్తుందని చెప్తారండి, జాగ్రత్త వాడుకోవాలి. మూడో విషయము, ఎప్పటికి కూడా ఏ వీడియో చెప్పినా ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ ఉమెన్ ఏది యూస్ఫుల్ అని చెప్పినా సరే వాళ్ళు ఎట్లా మెడికేషన్ కింద ఉంటారు కాబట్టి వాళ్ళు రెగ్యులర్ గా వెళ్ళే డాక్టర్ దగ్గర ఒక్కసారి అడగాల, ఇది మరి మంచి అని చెప్తున్నారు మేము వాడొచ్చా అడిగి, మీరు ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ ఉమెన్ అంటే పాలిచ్చే తల్లులు ఒకసారి అడిగి మీరు వాడుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా కొన్ని జాగ్రత్తలు తీసుకుని వాడితే కనుక మీ ఆరోగ్యానికి చాలా మంచిది, గుర్తుపెట్టుకోండి. చాలా మంచి యూస్ఫుల్, కొంచెం కాస్ట్లీ అయినా సరే మనకు డ్రాగన్ ఫ్రూట్ అట్లా ఎంత యూస్ఫుల్ డ్రాగన్ ఫ్రూట్ అండి, చాలా యూస్ఫుల్ కానీ కాస్ట్లీ. ఇది కూడా అట్లా అండి, కాస్ట్లీ ఫ్రూట్. కాకపోతే మీరు రెగ్యులర్ గా అప్పుడప్పుడు మంచిగా వీక్లీ వన్స్ ఏదో ఒకటి ప్లాన్ చేసుకుని వాడితే కనుక మీ ఆరోగ్యం మంచి ఆరోగ్యం కంటే మించి ఏది లేదు. కానీ మనకి ఆరోగ్యం మహాభాగ్యం, హెల్త్ ఈజ్ వెల్త్. కాబట్టి మీరు అప్పుడప్పుడు మంచి రెగ్యులర్ వాడుతుంటే కనుక మీకు హెల్త్ మంచిగా ఉంటుంది అని చెప్తున్నాము. అందుకని అందరూ కూడా దీన్ని వాడి ప్రయోజనం పొందండి. అలాగే ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఒక రిక్వెస్ట్ అండి, ఎప్పుడు కూడా చెప్తున్నాము, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. యూట్యూబర్స్ అందరు కోరేది ఒకటే, ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి. కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి, చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అన్ని వీడియోస్ రెగ్యులర్ గా పొందండి. థ్యాంక్ యూ.